2 ఏళ్ల తర్వాత అయితే అమ్మని కలుసుకోబోతున్నాను. ఆ ఫీలింగే వేరండి. మీతో షేర్ చేసుకుంటుంటే చాలా ఎమోషన్ కూడా అయిపోతున్నాను. నా పుట్టింటిని మా అమ్మని చూడడానికి 2 ఏళ్ల తర్వాత వెళ్తున్నానంటే అర్థం చేసుకోండి ఆ ఎమోషనల్ ఎలా ఉంటుందో. ఇప్పుడైతే మా పుట్టింటి టు నంద్యాల అంటే మా ఊరండి. రాజమండ్రి టు మా పుట్టిల్లు నంద్యాల అండి. నంద్యాలకైతే వెళ్ళిపోతున్నాను. చాలా ఎక్సైట్గా ఉన్నాను. మీరు కూడా ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కూడా అమ్మని 2 ఏళ్ల తర్వాత కలుస్తున్నామంటే ఆ ఫీలింగ్ చాలా వేరు కదా. అది కూడా ఐ లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ అండి. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఎమోషన్గా ఉంటుంది. ఏడుపు కూడా వచ్చేస్తుంది నేనైతే మాట్లాడే మాటలకి. అంత ఎమోషన్ అయిపోయాను అనమాట నేను. ఓకే అండి, స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను విత్ ఫన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఊరు వెళ్తున్నాను కదా, ఇంకా బాగున్నాను అనమాట. నా మాటలోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అమ్మ అని ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఐ లవ్ యూ అమ్మని కామెంట్ చేయండి. మా ఊరు వెళ్ళాలంటే నేనైతే కనీసం అంటే 500 కిలోమీటర్స్ అయితే దాటుకొని వెళ్ళాలి. రాజమండ్రి టు నంద్యాల నుంచి ఇంకొక చిన్న పల్లెటూరు రావాలన్నమాట, తిమ్మనాన్పేట. అక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నంతసేపు అమ్మ ఫోన్ చేస్తూ ఇంకెప్పుడు వస్తావమ్మా, ఎప్పుడు వస్తావని ఆ గొంతే నాకు వినపడుతూ ఉందండి. ఆ గొంతు వినిపించినప్పుడల్లా నాకైతే గొంతులోంచి కాకుండా కడుపులోంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు. నేను రాజమండ్రి నుంచి అమ్మ వాళ్ళ ఊరు పుట్టింటికి వెళ్ళాలి అని ఎప్పుడు అనుకున్నా చిరాగ్గా ఉంటుందండి ప్రయాణం. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. 2 రైళ్ళు మారాలి, 2 బస్సులు మారాలి. మళ్ళీ ఆ బస్సు నుంచి మా తమ్ముడు వచ్చేదాకా అక్కడ వెయిట్ చేయాలి. ఎప్పుడు చిరాగ్గానే ఉంటుంది. దూర ప్రయాణం కదా, ఎంత రైల్లో వచ్చినా చిరాగ్గానే ఉంటుంది. ఇప్పుడు అలా కాదండి. 2 ఏళ్ల తర్వాత అమ్మని చూస్తున్న బాధ అయితే నాకు అలా ఉంది. కాబట్టి నాకు అసలు ప్రయాణం చిరాగ్గా ఎప్పుడెప్పుడు వెళ్తానా, అమ్మ చేతి వంట ఎప్పుడు టేస్ట్ చేస్తానా అని చాలా ఎగ్జైట్తో ఉన్నాను. అస్సలు ప్రయాణం చిరాగ్గా అనిపించలేదు. మీతో మాట్లాడుకుంటూ నేను రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చాను. విజయవాడ నుంచి కోయిలకుంట్ల కూడా వచ్చానండి. నంద్యాల దాటుకొని చిన్న పల్లెటూరు అన్నాను కదా, ఆ కోయిలకుంట నుంచి మళ్ళీ మా ఊరు వెళ్ళాలి. 2 బస్సులు మారాలన్నాను కదా. మేము ఎక్కడ వీడియో తీయడానికి అయితే అవ్వలేదండి. ఎందుకంటే విజయవాడ వరకు మా పిల్లలు బాగా ఫోన్లో ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఇందులో వేడిగా ఉంది. తర్వాత ఫోన్ ఇవ్వకపోతే ఆ వేడి వల్ల అమ్మ చిరాగ్గా ఉందని ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మా ఆయన 2 ఫోన్లు ఇచ్చేసాము. వాళ్ళు గేమ్స్ ఆడి మొత్తం ఛార్జింగ్ అంతా అవగొట్టేశారు. సరే విజయవాడలో ట్రైన్ ఎక్కాక పెట్టుకుందామంటే మేము తీసుకెళ్ళి ఛార్జ్ చేయరు. ఏమైందంటే 67 వాట్స్ అనమాట. అదేమో యాక్సెప్ట్ చేయట్లేదు మా ఛార్జింగ్ని. అందుకని చెప్పేసి సరే అని చెప్పేసి వదిలేసాము. కోయిలగుంట దిగిన తర్వాత అక్కడ కొంచెం ఒక 10 మినిట్స్ అయితే ఛార్జింగ్ పెట్టానండి. అంతలో బస్సు వచ్చేసింది అనమాట. ఈసారి ఏంటో అన్నీ తొందరగానే అయిపోతున్నాయి ఇప్పుడు నా ప్రయాణం. అందుకని చెప్పేసి అన్నీ నన్ను వెయిట్ చేయనివ్వకుండా అమ్మని తొందరగా కలవాలనో ఏంటో కానీ రైలు కానీ బస్సు కానీ ఏం వెయిట్ చేయించలేదు. కానీ లాస్ట్కి మా తమ్ముడు వస్తాను అన్నవాడైతే అదొక్కటే రాలేదు. ఎందుకంటే అది కూడా నా తప్పు ఉంది అందులో. మేము కోవిలకుంటలో దిగాము అని చెప్పాను కదా, అక్కడ కాసేపు టైం ఉంటే మా పిల్లలు చూస్తున్నారు ఏం చేస్తున్నారో. వెయిటింగ్ మిషన్లో చెక్ చేసుకున్నారనమాట. ఇంట్లో ఆల్రెడీ వెయిటింగ్ మిషన్ ఉంది. అది కాదంట, నిజమైన మిషన్ ఇదేనంట. మా ఊడు మా అబ్బాయి మా అమ్మాయి అయితే మరీ పిచ్చండి వెయిట్ చూసుకోవడం అయితే. మా అమ్మాయి ఏమో 38 ఉంది, మా అబ్బాయి ఏమో 31 ఉన్నాడు. మా అబ్బాయి చాలా తగ్గిపోయాడండి. డైటింగ్ చేస్తున్నాడంట. 6 ప్యాక్ కావాలంట. దాని గురించి అయితే చాలా నాన్ వెజ్ అన్నీ తగ్గించేసి నిజంగానే తగ్గిపోయాడండి. 43 ఉండేవాడు, ఇప్పుడు 43 కాదు 40 ఉండేవాడు. ఇప్పుడు కనీసం అంటే 9 kgs తగ్గిపోయాడు. వాడికి ఎంత హ్యాపీగా ఉందండి అలా తగ్గానని చెప్పేసి. అదంటే వాళ్ళ నాని అంటే మా అమ్మకంటే చూపించాలంటే నా దగ్గర దాయమని అయితే నాకు ఇస్తున్నారు. అది చూసి నాకు ఎంత నవ్వు వచ్చేసిందంటే, నా చిన్నప్పుడు నేను కూడా ఇలాగే ఏ వెయిటింగ్ మిషన్ కనిపించిన వెయిట్ మిషన్ అలాగే చూసుకునేదాన్ని. నా పిల్లలు నాకులాగే ఉన్నారనిపించి చిన్న సంతోషం ఇచ్చిందనమాట. అక్కడ ఈ బస్ స్టాండ్ నుంచి అయితే మా ఊరైతే వెళ్తున్నామండి. 1 hour జర్నీ ఇక్కడ నుంచి. చాలా హ్యాపీగా ఉంది. తొందరగా కూడా వెళ్ళిపోతానని హోప్ ఉంది. చూసారు కదా, బస్సు అయితే ఎక్కేసానండి. బస్సు ఎక్కేసాను. అమ్మను కలుసుకోవాలి, మా ఊరిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీ వేసింది. తర్వాత అలాగే చిన్న బాధ కూడా ఉందండి. ఎందుకంటే ఆ బాధ చూడండి, మేము ఇక్కడ నుంచి 1 hourలో అయితే ఇంటికి వెళ్ళిపోతాము. ఎక్కడ చూసినా మేము ఎప్పుడైనా ముందుగా వేసవికాలం సెలవుల్లో వచ్చినప్పుడు కనీసం ఒకసారి ఎర్ర శనగలు ఉంటాయి కదా, అవి ఎప్పుడు పంట ఉండేదండి. మేము బస్సులో దిగి ఒక్కొక్కసారి కోసుకొని కూడా ఇంటికి వెళ్ళి వేయించుకొని తినేవాళ్ళము. ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి ఇప్పుడు మనుషులతో అవసరం లేదండి. పొలానికి మిషన్ ఉంటే సరిపోద్ది. మిషన్ ఎప్పుడు పడితే అప్పుడు కోసేస్తుంది అనమాట. తొందరగా ఎండబెట్టుకొని అమ్మేసుకోవచ్చని రైతులు చిన్న ఆలోచన, అదే
తొందర ఆలోచనతోనే పంట పొలాలన్నీ మిషన్తో కోయించేస్తున్నారు. అదే మనుషులతో అయితే టైం పడుతుంది కదా. మిషన్ అయితే ఒక గంటన్నరలో చాలా వేల పొలాలు అయితే దున్నేస్తుంది కదా, కోసేస్తుంది. వరి పంట కానీ శనగ చేనులు కానీ ఏదైనా సరే కోసేస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మనుషులను వదిలేశారండి. ఎప్పుడు మా అమ్మ ఫోన్ చేసి, అమ్మ ఈరోజు పనికి వెళ్ళలేదా అని అడుగుతాను. లేదమ్మా పని ఏమి ఉండట్లేదమ్మా, మనుషులతో పని ఏముందమ్మా, ఇప్పుడు మిషన్లు వచ్చేసాయి కదా, మిషన్లు కోసేస్తున్నాయమ్మా, అందుకనే మాకు చేతిలో పని ఉండట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు అమ్మ. ఎందుకంటే మా అమ్మకు పొలం ఉంది, ఇండ్లు ఉంది, కానీ ఖాళీగా ఎప్పుడూ ఉండదు, ఇంట్లో పనికి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చేసాయండి. దానివల్ల ఏమవుతుందంటే రైతులందరూ ఖాళీగా ఉంటున్నారు. పండించుకుంటే వాళ్ళ పొలం పండించుకొని అందులో ఉన్నది అమ్మేసుకొని ఉంటున్నారనమాట. అప్పట్లో అలా కాదు, వాళ్ళ పొలం చేసుకుంటూ మరి బయట పొలాలకు కూడా వెళ్ళి వీళ్ళు చేసుకున్న కూలీలు తిరగా చేసి కూలీలన్నీ డబ్బులు ఇవ్వకుండానే మాఫీ చేసుకునేవాళ్ళు. అర్థమైంది అనుకుంటున్నాను. నేను నీకు పనికి వస్తే నువ్వు నాకు పనికి రావాలి, డబ్బులు ఇవ్వక్కర్లేదు, అలా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మిషన్ వచ్చేసాక గంటకి ఇలా 2000 3000 ఇవ్వడం వల్ల కూలీకి డబ్బులు మిగిలిపోతున్నాయని మిషన్ల ద్వారా కోయించేసుకుంటున్నారు. అందుకనే మీరు చాలా మటుకు చూసుంటారు, పొలం ఎక్కడ చూసినా ఎండిపోయి ఉందండి. ఎక్కడో ఒక చోట రాలేని పంట మటుకే ఉందన్నమాట. చూశారు కదా, అన్నీ బీడు భూములే. అవి చూస్తుంటే నాకు అసలు మా ఊరేనా, నా చిన్నప్పుడు ఊరేనా అని అనిపించి చాలా బాధ కూడా వేసింది. నేను 4-5 సంవత్సరాల కిందట ఈ ఊరు వచ్చినప్పుడు చుట్టుపక్కలంతా శనగ పొలాలండి, మొక్కజొన్న పొలాలు, అరటి చెట్లు ఇలా చాలా బాగుండేవన్నమాట. ఇప్పుడు అతివృష్టి అనావృష్టి కదా, ఏ వెనక వెళ్తే జనాలు దాని వెనకే వెళ్తూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే మా పొలం గురించి, మా ఊరు గురించి చాలా ఉన్నాయండి మాట్లాడుకోవాలనుకుంటే. నేను ఎంతసేపు చెప్తూ జర్నీ చేస్తూ మీతో మాట్లాడుకుంటూ వస్తుంటే మీకు 10 మినిట్స్ వీడియో కనిపిస్తుంది, కానీ నాకు 2 రోజుల ప్రయాణం అండి మా ఊరు చేరుకోవాలి అంటే. ఎంత హ్యాపీగా ఉందంటే అది మీతో షేర్ చేసుకోలేనంత హ్యాపీగా ఉంటుంది. అది నాకే తెలుసు ఎగ్జైట్మెంట్ ఏంటన్నది. అంత బాగా అనిపిస్తుంది అనమాట నాకు. ఆఖరికైతే మా ఊరు వచ్చేసానండి. ఇదంతా మా ఊరు అనమాట. ఎంత బాగుంటుందో, చిన్న పల్లెటూరు, అన్ని దగ్గరగా ఇండ్లు, చుట్టూ పొలాలు, ఎంత బాగుంటుందో. మా ఊడైతే వాళ్ళ మామ కోసం, అంటే వాళ్ళ మామయ్య కోసం ఎదురు చూస్తున్నాడు. ఆఖరికైతే వాడు రాలేదు, ఎందుకంటే మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అన్నాను కదా. నేను ఎక్స్పెక్ట్ చేసింది అయితే అవ్వలేదు, ఎందుకంటే అక్క నువ్వు ఫోన్ చేయాలి కదా, అప్పుడు నేను బస్ స్టాండ్కి వస్తాను కదా, ముందుగా వచ్చేయించానని రాలేదు అక్క అని చెప్పాడు. అవును కదా, నిజమే కదా, ఏదో ఒకటి పొద్దున్నే పనులు ఉంటాయి కదా. నేను వచ్చిందైతే 7కి కూడా కాదు, 6:30 కల్లా వచ్చేసాను. చాలా తొందరగా వచ్చాను ఈసారి. ఎప్పుడైతే 10 అయిపోద్ది అనమాట, వాళ్ళు 10 అవుతుంది కదా అప్పుడే రారు కదా అనుకున్నారు. సర్లే వాడి గురించి ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి మేమే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఫోన్ చేసిన ఒక 3 మినిట్స్కే వాడు వచ్చేసాడు అనమాట. మేము బస్ స్టాండ్ నుంచి ఇలా బయటికి వెళ్ళాము, అప్పుడైతే వచ్చేసాడు. వాడితో ఇప్పుడు నా మేనల్లు వాడు వస్తాడు చూడండి. వాడిని కూడా చూసి నేను వాడు పుట్టిన తర్వాత ఒక్కసారి చూశానండి. ఇప్పుడు 3 ఇయర్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మే 28వ తారీఖు వాడి పుట్టినరోజు, 2వ పుట్టినరోజు. ఫస్ట్ పుట్టినరోజుకి రాలేదు, అదిగా వచ్చాడు నా తమ్ముడు, నా మేనల్లుడు. చూస్తున్నారు కదా, ఈ పుట్టాడే అనమాట. పొద్దున్నే లెగ్చాడు కదా, ఎలాగున్నాడు చూడు, కొప్పేసుకొని. ఇంకా నా కోసమే పుట్టుతల కూడా తీయించలేదండి. నేను ఎప్పుడు వేసవికాలం సెలవులు దొరుకుతాయి, అక్కకి సెలవులు దొరికినప్పుడే నేను అన్ని ఫంక్షన్లు పెట్టుకోవాలని చెప్పేసి వాడేంటో నా గురించి ఎదురు చూస్తూ ఉంటాడు. హ్యాపీగా ఉందండి. ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. ఇంతవరకు వీడియో చూసారు కదా, ఎక్కడో చోట నచ్చే ఉంటుంది కదా. లాస్ట్లో మా అమ్మనైతే చూపిస్తాను, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్తగా చూసే వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా ఊరు పల్లెటూరుని చూపిస్తుంటే చూపించినంతసేపు చూడాలనిపిస్తుంది. ఇదే అండి మా హౌస్, మా ఊడు ఓన్గా కట్టుకున్న హౌస్ అనమాట. ఎంత బాగుంది కదా. వీడియో ఒకసారి హోమ్ టూర్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. అమ్మనైతే చూపిస్తాను. అదిగోండి అమ్మ మేము వస్తున్నామండి, ఇల్లు గుమ్మాలు ఊడుస్తుందనమాట. కంఫర్ట్గా లేదని నేనే వీడియో చేయలేదు, తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తానండి. కంపల్సరీ నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయకుండా వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేయండి ఫ్రెండ్స్.